వాళ్ళ నిర్లక్ష్యం, ప్రమాదవశాత్తు ఏదో జరిగిపోయింది అనుకుంటే పర్వాలేదు, కానీ నిర్లక్ష్యానికి కార్మికులు బలి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మరి వారు చెప్తున్నట్టుగా ఇది నిర్లక్ష్యం అంటారా? అయితే క్రమక్రమంగా అక్కడ ఉద్యోగస్తులందరినీ కూడా తగ్గించేయటం, మరమ్మతులన్నిటినీ కూడా సకాలంలో చేయకపోవటం, ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు ఏదో చేయటం అనేది మరి అక్కడ ఇందాక మాట్లాడినటువంటి ఆ టెక్నికాలిటీస్ అసలు అవన్నీ వాస్తవంగా ఏం జరిగి ఉంటుంది అంటారు? ఏం జరుగుతుంది ప్రస్తుతం? దీన్ని ఎలా నిజంగా అయితే వాళ్ళు దాన్ని ఏదన్నా డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు ఏంటని చెప్పేసి తప్పు లేదు అని చెప్పేశారండి. ఏమంటారు గారు? విజయబాబు గారికి, మోహన్ గారికి సార్ నమస్కారం. 99 ప్రేక్షకులు మొత్తానికి కూడా. సార్ యాజ్ యూ సెడ్, అంటే దాదాపు ఒక 18 years నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఇంజనీరింగ్ మెకానికల్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్గా మెధానిలో జాయిన్ అవ్వడం జరిగింది. మెధాని ఈజ్ ఏ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్. ఇది టోటల్లీ మెటలర్జికల్ ప్లాంట్. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏంటంటే ఓన్లీ ఇట్ మేక్స్ ఓన్లీ ఐరన్. బట్ మా దగ్గర డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని కూడా టైటానియం కానీ, మ్యారేజింగ్ స్టీల్ కానీ, లేకపోతే సూపర్లైజ్తో ఉన్నటువంటి 304 స్టీల్స్, స్పెషల్ స్టీల్స్, ఇస్రోలో వాడేవి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా బాడీలో మనం వాడుకునే టైటానియం మెటీరియల్స్, తర్వాత హార్ట్ సంబంధించినటువంటి అనేకమైన మెటల్స్ కూడా మనం తీస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నేను మీ ముందు ఒక అంశాన్ని, అక్కడ మనకి ఒక తారాజులాగా కనబడుతున్నటువంటి ఆ మెరుపు ఏదైతే ఉంటుందో దట్ ఈస్ క్రేన్ సార్. క్రేన్, అది క్రేన్, కాలిపోతున్న క్రేన్, అది కాలిపోతున్న క్రేన్. ఆ క్రేన్ ఏం చేస్తుందంటే, నార్మల్గా నేను సార్ 17 years నేను మెయింటెనెన్స్లో పనిచేశాను. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ ఆల్ బ్లాస్ట్ ఫర్నెసెస్, ఆర్క్ ఫర్నెసెస్ అండ్ వ్యాక్యూమ్ ఫర్నెసెస్, వీటన్నిటిలో అంటే దాదాపు ఒక షిప్లో 1 కోటి రూపాయల మెటీరియల్ మేము మెల్ట్ చేసి, పోర్ చేసి బయటికి ప్రొడక్షన్లోకి ఇచ్చేస్తుంటాం. అంటే ప్రతి మెల్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ 75% రావటం కోసం ఎంత జాగ్రత్తగా ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని పనిచేస్తాడో, ఆ షిఫ్ట్లో ఉండేటువంటి మెల్ట్ తీసే కార్మికులు కూడా, ఇంజనీర్స్ కూడా, సూపర్వైజర్స్ కూడా అంతే అటెన్షన్ తోటి అక్కడ పనిచేస్తారు. బికాస్ నాట్ ఓన్లీ కాస్ట్, ది సెకండ్ వన్ ఈజ్ ది టెంపరేచర్ ఆఫ్ ద మోల్టన్ మెటీరియల్. నియర్ అబౌట్ 1300